హాయ్ హలో. ఇప్పుడు నేను చేసేది దోసావకాయ పచ్చడి. దీనికి కావాల్సినటువంటి ఐటమ్స్ ముందుగా దోసకాయలు ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. దీనికి మెంతులు ఒక 3 స్పూన్స్, అలాగే 1.5 స్పూను ఆవాలు, ఈ రెండు తీసుకొని మెంతుల్ని కొంచెం వేపుకొని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక పావు కప్పు కారము, అందులో సగము సాల్ట్, మనము ఆల్రెడీ పౌడర్గా చేసుకున్నటువంటి మెంతులు ఆవాలు పౌడరు, అలాగే ఒక అర స్పూను జీరా పౌడరు, కొంచెం పసుపు, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము తీసుకున్న 2 దోసకాయలు ముక్కలు, అంటే అవి సుమారుగా పావు కప్పు వరకు అయినాయి. ఆ దోసకాయ ముక్కలన్నీను దాంట్లో వేసేయాలి. వేసి బాగా కలుపుకొని ఇది ఒక వారం రోజుల వరకు నిల్వ ఉండే పచ్చడి. అయితే దీనికి మూత పెట్టి వదిలేయాలి. అలాగా ఒక 8 అవర్స్ వదిలేసిన తర్వాత దాంట్లో తాలింపు వేసుకొని ఒక లెమన్ కూడా వేసుకోవాలి. ఒక లెమన్ కూడా వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. అలాగే మొత్తం కలిపేసి, ఇది రైస్లో కన్నాను బాగుంటుంది. అలాగే దోశకి వాటికి కూడా తినచ్చు. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.